నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. తెలుగులో స్టార్ హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, అలాగే నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ సినిమా అంటే మనం ఊహించలేం. ఎందుకంటే ఇంతటి పెద్ద స్టార్ల కాంబోలో మల్టీ స్టారర్ మూవీ అంటే సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ముందు మంచి కథ దొరకాలి, హీరోలిద్దరికీ సమానంగా ప్రాధాన్యత ఉండాలి, అలాగే హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా వ్యవహరించాలి. ఏ కొంచెం అటు ఇటు అయినా కానీ ఫ్యాన్స్ సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ వేడుకల సందర్భంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమాలో కలిసి నటించాలనుందంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ఇంకేముంది, బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవంలో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంగరంగ వైభవంగా జరిగిన బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఈవెంట్లో తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. తమ అభిమాన హీరోలంతా ఒకే చోట కనబడడం చూసి ఫ్యాన్స్ కూడా పులకించిపోయారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్ సింగ్ కూడా సమరసింహారెడ్డే. నాకు బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ మూవీ చేయాలని కోరిక ఉందని వెల్లడించారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ చిరంజీవి కాంబోలో సినిమా రావాలంటే ముందుగా అందుకు తగ్గ కథ దొరకాలి. దొరికినా కానీ అందులో ఇద్దరి క్యారెక్టర్లకు సమానంగా ప్రాధాన్యత ఉండాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా సరే అభిమానుల సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి హీరోల మనసులో మాత్రం ఇలాంటి ఆలోచన ఉంటే రానున్న 2-3 ఏళ్లలోనైనా ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఇందుకు సరిపోయే కథతో దర్శకుడు ముందుకొస్తే ఈ కాంబినేషన్ ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక ఈ విషయం తెలిసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే ఎలాంటి స్టోరీ రావాలో ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతున్నారు. మరోవైపు ఈ ఇద్దరు హీరోలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ఎలా ఉంటుందో మూవీ లవర్స్కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక స్వయంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణతో సినిమా చేయాలన్నదని కామెంట్ చేయడంతో మూవీ లవర్స్తో పాటు అభిమానులు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఇంద్ర, సమరసింహారెడ్డి పాత్రలతో కథ సిద్ధం చేయాలని చిరంజీవి దర్శకులకు పిలుపునిచ్చారు. చిరు చేసిన ఈ కామెంట్స్తో చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల కల నెరవేరబోతుందంటూ అప్పుడే ఇండస్ట్రీ సర్కిల్స్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సరైన కథ, డైరెక్టర్ దొరికి ఈ ఇద్దరు ఫ్యాక్షన్ సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలవడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే చిరు బాలయ్య కాంబోలో మూవీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియదు కానీ ఒకప్పుడు బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం చేశారు. నందమూరి బాలకృష్ణ సినిమాకు చిరంజీవి ప్రచారమా ఏంటి, అసలు ఇలా జరుగుతుందా అని అనుకుంటున్నారా? మీకు ఈ డౌట్ రావడంలో తప్పేం లేదు, కానీ ఇది మాత్రం నిజం, జరిగింది కూడా. అయితే ఇప్పుడు కాదు, 33 ఏళ్ల క్రితం ఆదిత్య 369 సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు. ఆదిత్య 369 రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి, పిల్లలను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్మాత దూరదర్శన్లో ప్రకటనలు ప్రసారం చేయాలని ప్లాన్ చేశారు. చిరంజీవితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించి ఆయన్ను రిక్వెస్ట్ చేశారట. నిర్మాత అడగగానే వెంటనే ఒప్పుకున్న చిరంజీవి ఆదిత్య 369 సినిమా యాడ్స్లో నటించారు. ఈ యాడ్స్ దూరదర్శన్లో ప్రసారమై ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి తోడ్పడ్డాయి. బాలకృష్ణ నటన, ఇళయరాజా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ, చిరు ప్రచారం సినిమాకు భారీ విజయాన్ని అందించాయి. ఇప్పుడు అంటే మనం ఇలాంటివి చూడలేకపోతున్నాం కానీ అప్పుడైతే చేశారు. అయితే బాలకృష్ణతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరిక ఉంది అని తన మనసులో మాటలు చిరంజీవి బయట పెట్టడంతో మరి ఈ టాస్క్ను ఛాలెంజింగ్గా తీసుకొని ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి. ఆ 2 సినిమాలు చేసిన బి గోపాల్ అయితే ఇప్పుడు రేసులో లేరు. ఎలాంటి సినిమాలకు ఫేమస్ అయిన బోయపాటి శ్రీను ఏమన్నా ట్రై చేస్తారేమో చూడాలి. లేదంటే యువ దర్శకులు ఎవరైనా ఈ దిశగా ఆలోచిస్తే ఇండియన్ సినిమాలో ఇంతకు మించిన మల్టీ స్టారర్ ఇంకోటి ఉండదనే చెప్పొచ్చు.